150 మార్క్స్. సో కండిషన్స్ యాజ్ యూజువల్గా ప్రతి ఎగ్జామ్కి ఉన్నట్టే. ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్లు ఉంటాయి. టోటల్ 15 క్వశ్చన్స్ రాయాలి. 150 మార్కులు. ఏదైనా ఒక భాషలోనే రాయాలి. జెల్ పెన్ వాడద్దు. అదేవిధంగా పేపర్ని డ్యామేజ్ అలాంటివి ఏం చేయొద్దు. ఎక్స్ట్రా ఆన్సర్ షీట్ ఇవ్వకూడదు. సో ఇది కామన్ ఇన్స్ట్రక్షన్స్. సో మనం క్వశ్చన్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపటికే సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, రాజమహేంద్రవరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ యొక్క పరిశోధన దృష్టి గురించి వివరించండి. అది భారతదేశ వ్యవసాయ రంగానికి ఎలా తోడ్పడుతుంది. సో ఇది ఆల్మోస్ట్ టాపిక్లో ఉన్న క్వశ్చనే. సో ఇక్కడ కూడా ఎటువంటి అక్షర దోషం కానీ తెలుగు ట్రాన్స్లేషన్లో మిస్టేక్స్ కానీ ప్రస్తుతానికైతే లేవు. క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేశారని చెప్పుకోవచ్చు. సో మరో క్వశ్చన్ చూసుకుంటే, గృహ వ్యవస్థల ఆటోమేషన్పై ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ టెక్నాలజీ ప్రభావాన్ని అంచనా వేయండి. ఐఓటీ ఆవిష్కరణల కారణంగా రోజువారీ పనులు ఎలా మారుతూ వచ్చాయో వివరించండి. సో మీకు ఇది ట్రెండింగ్లో చూడొచ్చు. ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉండే క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో డైరెక్ట్ క్వశ్చన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసేపటికే, డాక్టర్ సివి రామన్ యొక్క రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ గురించి చర్చించండి. ఆయన కృషికి ప్రపంచ శాస్త్ర సమాజాన్ని ఎలా ప్రభావితం చేసిందో తెలియజేయండి. సో ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే డాక్టర్ సివి రామన్ క్వశ్చన్ అనేది ఆయన ఎఫెక్ట్, ఆయన ఆవిష్కరణ గురించి చర్చించండి అంటే ఇది చాలా బేసిక్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. ఆయన కృషి ప్రపంచ శాస్త్ర సమాజాన్ని ఎలా ప్రభావితం చేసింది, ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ అయితే చేయగలుగుతారు. మరో క్వశ్చన్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న ప్రధాన వైజ్ఞానిక సంస్థలు ఏవి. రాష్ట్ర వైజ్ఞానికానికి మరియు విద్యా అభివృద్ధిలో ఐఐఎస్ఈఆర్ తిరుపతి పాత్ర చర్చించండి. సో ఇది కూడా ఆల్మోస్ట్ ఇవి డైరెక్ట్ క్వశ్చన్ అనుకోవాలి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైజ్ఞానిక సంస్థలు అనేది మీ అందరికీ తెలిసిందే. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. అదేవిధంగా విద్యాభివృద్ధిలో తిరుపతి పాత్ర, సో ఇది కూడా డైరెక్ట్, ఎందుకంటే అక్కడి నుంచి ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద వీళ్ళు అడగడం జరిగింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చనే. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసేపటికి, భారతదేశంలో ఈ గవర్నెన్స్ కీలక కార్యక్రమాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ దాని పరిణామం గురించి చర్చించండి. ఈ కార్యక్రమాలు ప్రజాసేవలను ఎలా మార్చివేసి ప్రజలతో వాటితో మమేకం కావడానికి ఎలా పెంపొందించాయో విశ్లేషించండి. సో ఇది ఈ గవర్నెన్స్, ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్. సో ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్కి చాలా ముఖ్యమైన పాత్ర అయితే ఇచ్చింది. సో మీ అందరికీ తెలుసు, వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పూర్ణంగా అమలు చేస్తున్నది అన్ని డిపార్ట్మెంట్లలో. సో అందుకనే వాళ్ళు కార్యక్రమాలని ప్రస్తావించండి అడిగారు. అదేవిధంగా ప్రజలతో అవి ఏ విధంగా మమేకం అవుతున్నాయని కూడా అడిగారు. సో ఈ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ యొక్క పాలసీస్, వాళ్ళ విజన్స్, వాళ్ళు ప్రచురించినట్టు ఇంపార్టెంట్ స్కీమ్స్ మించే ప్రస్తుతం క్వశ్చన్ పేపర్ని అయితే సెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. సో అందులో భాగంగా దీన్ని మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది అనుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. అదేవిధంగా సైబర్ నేరాన్ని నిర్వచించండి. నేడు భారతదేశంలో ప్రజలు ప్రబలంగా ఉన్న ప్రధాన రకాల సైబర్ నేరాలు చర్చించండి. సో సైబర్ నేరం డెఫినేషన్ చెప్పమంటున్నాడు. అదేవిధంగా రకరకాల సైబర్ నేరాలు ప్రస్తుతం భారతదేశంలో చెప్పమంటున్నాడు. చాలా బేసిక్ క్వశ్చన్ అంటే డైరెక్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి అద్భుతంగా ప్రజెంటేషన్ చేస్తుంది దీన్ని. సో ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసేపటికే, నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012 యొక్క ముఖ్య లక్షణాలు మరియు విశేషతలను చర్చించండి. అది భారతదేశాన్ని ఏ విధంగా డిజిటల్ సాధికారత కలిగి సమాజంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇది పాలసీ, ఇది కూడా చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. నేషనల్ పాలసీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2012 అనేది ప్రతి ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అభ్యర్థి ఆల్మోస్ట్ ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. సో ఇది కూడా డైరెక్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరో క్వశ్చన్ వచ్చేసి, డిఆర్డిఓ విజన్ మరియు మిషన్ చర్చించండి. జాతీయ అభివృద్ధికి తోడ్పాటులో డిఆర్డిఓ పాత్ర వివరించండి. సో డిఆర్డిఓ గురించి తెలియకుండా ప్రస్తుతం మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే డిఆర్డిఓ చాలా విశేషమైన కృషి చేస్తుంది. చాలా కొత్త కొత్త టెక్నాలజీని వీళ్ళు ఆవిష్కరిస్తారు. సో మిలిటరీకి ఎన్నో అద్భుతమైన వెహికల్స్ని వీళ్ళు అందిస్తూ ఉంటారు, రాకెట్స్ పరంగా వీటి పరంగా. సో చాలా
ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తారు వీళ్ళు ఇండియన్ ఆర్మీకి అని చెప్పొచ్చు. సో డిఆర్డిఓ విశేషమైనటువంటి ర్యాడర్స్ని, వీళ్ళు స్పెషల్లీగా ర్యాడర్స్ కానీ యాంటీ మిషైల్స్ కానీ చాలా పర్ఫెక్ట్, వీళ్ళు ఇండియన్ ఆర్మీకి ఎనలేని కృషి సేవ చేస్తూ ఉంటారు. సో అందులో భాగంగా వీళ్ళ గురించి అడిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. సో మ్యాక్సిమం ఇది కూడా ఎక్స్పెక్టెడ్కి వచ్చాను యాజ్ ఎ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఆర్డిఓని మనం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయాల్సిన క్వశ్చన్ ఆల్రెడీ వచ్చింది అనుకోవచ్చు. సో 5th క్వశ్చన్ వచ్చేసి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ కార్యక్రమం పాత్ర వివరించండి. ఈ ఉపగ్రహాలు సహజ వనరుల నిర్వహణలో ఎలా సహాయపడతాయి? సో ఐఆర్ఎస్ మీ అందరికీ తెలుసు, ఉపగ్రహ కార్యక్రమాలు గత 2-3 సంవత్సరాల నుంచి విపరీతంగా పేరు ప్రఖ్యాతలను పొందాయి. సో ఇది ట్రెండింగ్ క్వశ్చన్ అడిగారు ఐఆర్ఎస్ అనేది. అదేవిధంగా సహజ వనరులని గురించి కూడా వీళ్ళు అడగడం జరిగింది. సో ఇది కూడా ఎక్స్పెక్టేషన్ క్వశ్చనే. మరో క్వశ్చన్ చూసుకుంటే గత 2 దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్లో అటవీ నిర్మూలన గల ప్రాథమిక కారణాలను సమగ్రంగా వివరించండి. సో ఆంధ్రప్రదేశ్లో అటవీ నిర్మూలనకి గల ప్రాథమిక కారణాలు. సో మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చాలా ఫోకస్గా పెట్టారు అటవీ మీద అని చెప్పేసి. అందులో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నదే పాలసీస్, వీళ్ళొక విజన్స్ అండ్ స్కీమ్స్ మీదే ఎక్కువ శాతం క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యే అవకాశం కనబడుతుందని. సో అందులో భాగంగానే ఇది అడగడం జరిగింది. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, బట్ కొద్దిగా విశ్లేషణాత్మకంగా వివరించడానికి ప్రయత్నించాలి. సో ఎనీవే ఇదైతే ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే. సో 6th క్వశ్చన్ వచ్చేసరికి మైనింగ్ కార్యకలాపాల మరియు భూకంపాలు సంబంధించడానికి మధ్య సంబంధాన్ని పరిశోధించండి. భూకంప ప్రమాదాలు తగ్గించడానికి మైనింగ్ కార్యకలాపాలు ఎలా నియంత్రించవచ్చో చర్చించండి. సో ఇది మైనింగ్ కార్యకలాపాలకి భూకంపాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటిది? భూకంపాలు తగ్గించడంలో మైనింగ్ ఎంతవరకు నియంత్రించవచ్చు? సో ఇది డైరెక్ట్ కంటే కూడా విశ్లేషణాత్మకంగా క్వశ్చన్ అడగడం జరిగింది. డైరెక్ట్గా 2 టాపిక్స్ తెలిస్తే దాన్ని కంపేర్ చేసి పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. ఎనివే దీని మీద కూడా చాలామంది అభ్యర్థులకి సరైన అవగాహన ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో మరో క్వశ్చన్ చూసుకుంటే సుస్థిర అభివృద్ధిని నిర్వచించండి మరియు ఆధునిక పారిశ్రామికరణ సందర్భాలలో దాని ఔచిత్యాన్ని విమర్శనాత్మకంగా ముగింపు చేయండి. సుస్థిర అభివృద్ధి ఇదంతా తెలుసు మీకు. సుస్థిర అభివృద్ధి అనేది చాలా బేసిక్ క్వశ్చన్. సో దాన్ని ఆధునిక పారిశ్రామికరణ సందర్భంలో ఔచిత్యాన్ని విమర్శనాత్మకంగా ముగింపు చేయని అడిగారు. సో సుస్థిర అభివృద్ధి ఆధునిక పారిశ్రామిక అప్పుడు ఏ విధంగా దీన్ని ముందు తీసుకెళ్తామని. సో ఈ రెండింటి మీద అవగాహన ఉంటే దాన్ని ఖచ్చితంగా అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా అభివృద్ధిని ముందు తీసుకెళ్లాలనే కాన్సెప్ట్లో ఉన్నారు. అందులో భాగంగా ఈ క్వశ్చన్ ట్రెండింగ్లో క్వశ్చన్ అడిగారని చెప్పుకోవచ్చు. సో 7th క్వశ్చన్ వచ్చేసి అటవీ నిర్మూలన మరియు అంటువ్యాధుల ఆవిర్భావానికి మధ్య గల సంబంధాన్ని వివరించండి. సో మనం ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసిందే, ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ సీఎం చాలా అద్భుతమైన వర్క్ అయితే చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. సో అందులో భాగంగానే అటవీ నిర్మూలనకి ఇది 2వ క్వశ్చన్ రావడం, అదేవిధంగా వాళ్ళ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ విజన్స్ కానీ వాటికి అనుకూలంగా ఈ క్వశ్చన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ అండ్ అనలిటికల్ క్వశ్చన్. మరో క్వశ్చన్ చూసుకుంటే పర్యావరణ ప్రభావాన్ని అంచనా అంటే ఏమిటి, దానికి కీలక దశలు వివరించండి. సో ఈ డైరెక్ట్ క్వశ్చన్. 8th క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో వివిధ రకాల సహజ వనరులను వివరించండి. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అవి ఎలా పరిరక్షించబడుతున్నాయి? సహజ వనరులు, వివిధ రకాల సహజ వనరులు ప్రభుత్వ కార్యక్రమాలు. సో 2 ఇక్కడ 2 పార్ట్స్ ఇచ్చారు. ఒకటి వివిధ రకాల సహజ వనరులు చెప్పండి అన్నాడు, అదేవిధంగా కార్యక్రమాల ద్వారా అవి ఎలా సంరక్షించబడుతున్నాయి. సో సహజ వనరులు అంటే మీ అందరూ తెలిసిందే, బొగ్గు కానీ మనకి బంగారం కానీ వెండి కానీ ఇవన్నీ సహజ వనరులే. సో ఇవన్నీ కూడా ఎలా అంటే గవర్నమెంట్ చాలా పథకాలు పెడుతున్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సోలార్ అది ఒక సహజ వనరులే. దానికి ఎన్నో రకాలైనటువంటి స్కీమ్స్ గవర్నమెంట్ పెడుతున్నది, దాన్ని ముందు తీసుకెళ్తున్నది. సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి అయితే రాస్తారు. ట్రెండింగ్ క్వశ్చన్. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క ముఖ్య సూత్రాలు ఏమిటి? ISWMలో వేస్ట్ హైరార్కీ యొక్క పాత్ర వివరించండి. సో ఈ డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్యలలో వేస్ట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తున్నారు.
సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. మీరు ఒకసారి కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో చూసుకుంటే దీని మీద చాలా బేసిక్ హెడ్డింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఎక్స్పెక్టేషన్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో 9th క్వశ్చన్ వచ్చేసి సుస్థిర ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహించడంలో మొక్కల నుండి ఉత్పత్తి చేయబడిన బయోఫార్మాసిటికల్ సామర్థ్యాన్ని విశ్లేషించండి. గ్రీన్ ఫార్మసీ సూత్రాలు వర్తింపజేయడం వల్ల ఔషధ జీవ చక్రంలో ప్రతి దశలో పర్యావరణ హానిని ఎలా తగ్గించవచ్చో వివరించండి. సో ఇది ఖచ్చితంగా అనలిటికల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది కూడా 2 పార్ట్స్ అడగడం జరిగింది. మరో క్వశ్చన్ చూసుకుంటే సాంప్రదాయ మరియు సాంప్రదాయేతర ఇంధన ఎనర్జీ వనరుల మధ్య తేడాను వివరించండి. భారతదేశ ఇంధన రంగంలో వాటి ప్రాముఖ్యత వివరించండి. సో ఎగ్జాక్ట్లీ సేమ్ క్వశ్చన్ మనం నిన్న పేపర్లో కూడా చూసాం, ఎకనామీ డెవలప్మెంట్లో కూడా. సో ఈ యొక్క ఇంధన ఎనర్జీ అంటే సాంప్రదాయ ఇంధన ఎనర్జీ గురించి క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంది. సో ఇంధన రంగం మీద చాలా ఫోకస్ పెట్టాల్సిన సమయం అయితే వచ్చింది అనుకోవచ్చు విద్యార్థులందరూ కూడా. ఎందుకంటే ఈ క్వశ్చన్ అటు ఎకనామీలో వస్తుంది, ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది, చాలా రిపీటెడ్ అవుతుంది కూడా సేమ్ క్వశ్చన్లే. సో ఇది ఖచ్చితంగా అందరికీ ఇప్పుడు ఈ రోజుల్లో అవగాహన ఉన్న క్వశ్చనే, ఖచ్చితంగా అందరూ అద్భుతంగా ప్రెజెంటేషన్ అయితే చేయగలుగుతారు. సో 10th క్వశ్చన్ వచ్చేసి విపత్తు నిర్వహణ చట్టం 2005 అమల్లో వచ్చినప్పటి నుండి భారతదేశంలో చేపట్టిన ప్రధాన విపత్తు కార్యక్రమాలు ప్రభావాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. చాలా బేసిక్ క్వశ్చన్ అండ్ డైరెక్ట్ క్వశ్చన్. సో ఇప్పటివరకు దాదాపు ఒక 10 ఇంపార్టెంట్ విపత్తు నిర్వహణ కార్యక్రమాలు అయితే భారతదేశం నిర్వహించింది. సో ఇది చాలా మందికి అవగాహన ఉన్న క్వశ్చన్ అండ్ పర్ఫెక్ట్గా ఆన్సర్ అయితే రాస్తారు. డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు మనం. ఇది భారతదేశంలో వాయువు మరియు నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి చేపట్టబడిన లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ చట్టం చర్చించండి. సంబంధిత చట్టాల యొక్క ముఖ్య నిబంధనలు మరియు పరిమితులు ప్రాధాన్యపరచండి. సో వాయు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి వీళ్ళు క్వశ్చన్లు అడుగుతున్నారు. అదేవిధంగా ఒక చట్టం యొక్క నిబంధనలు, షరతులు, పరిమితులు అని కూడా అడుగుతున్నారు. సో ఇది చాలా చాలా బేసిక్ క్వశ్చన్ అండ్ చాలా డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో 11వ నెంబర్ క్వశ్చన్ వచ్చేవరకు మనకి గ్లోబల్ వార్మింగ్ని నిర్వచించండి మరియు దాని వాతావరణ మార్పు నుండి స్పష్టంగా వేరు చేయండి. గ్లోబల్ వార్మింగ్ కీలకమైన సహజ మరియు మానవ ప్రేరిత కారణాలు వివరించండి మరియు ప్రస్తుతం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల కారకాలను చర్చించండి. గ్లోబల్ వార్మింగ్ సో స్టార్టింగే చాలా అందరూ తెలిసిన టాపిక్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ ఉన్నది ప్రపంచానికి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యలలో ఇదొకటి అని చెప్పుకోవచ్చు. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే పర్యావరణ కాలుష్య రకాల వ్యాప్తికి ట్రాక్ చేయడంలో రిమోట్ సెన్సింగ్ పాత్ర చర్చించండి. ప్రభావిత ప్రాంతాల్లో మానవ ఆరోగ్యంపై వాటి ప్రభావాలు విశ్లేషించి పరిమితులు, భవిష్యత్తు పెరుగుదల ప్రాధాన్యతండి. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా పర్యావరణ కాలుష్యంలో రిమోట్ సెన్సింగ్ ఒక పాత్ర తీసుకోమంటున్నారు. అదేవిధంగా పరిమితులు, భవిష్యత్తులో పర్యావరణాన్ని మెరుగుపరచడానికి ఉన్నటువంటి సజెషన్స్. సో ఈ 3 అడిగారు. సో రిమోట్ సెన్సింగ్ పర్యావరణం అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఇది అందరూ ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చనే. సో ఇది కూడా మనం డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో 12th క్వశ్చన్ వచ్చేసేపటికే భారతదేశంలో జన్యుపరంగా మార్పు చెందిన జీవులు నియంత్రణ చట్టాన్ని వివరించండి మరియు ఆధునిక సవాళ్లు పరిష్కరించడంలో సమర్థత అంచనా వేయండి. సో జన్యుపరంగా జీవించే జీవుల గురించి ఇక్కడ నియంత్రణ చట్టాన్ని అడుగుతున్నారు. అదేవిధంగా పరిష్కరించడంలో సవాళ్ళు, సమర్థత అంచనా వేయంటారు. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ క్వశ్చనే. బట్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా విశ్లేషణాత్మకంగా ప్రజెంటేషన్ చేస్తే దీనికి ఎక్కువ స్కోప్ ఉండే అవకాశం ఉంటుంది. సో మరొక క్వశ్చన్ చూసుకుంటే భారతదేశ జాతీయ బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం యొక్క పరిణామాన్ని గుర్తించి దాని యొక్క ముఖ్య లక్షణాలను చర్చించండి. భారతదేశంలో బయోటెక్నాలజీ రంగం వృద్ధిపై దాని ప్రభావాన్ని విమర్శనాత్మకంగా అంచనా వేయండి. సో ఇది కూడా అంతే, ఇది ఒక డైరెక్ట్ క్వశ్చన్ బట్ కొద్దిగా అనలిటికల్ అంటే విమర్శనాత్మకంగా అనలైజ్ చేసుకొని ముందుకెళ్తే ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా రాయొచ్చు. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బయోటెక్నాలజీ అభివృద్ధి వ్యూహం ఇది చాలా వరకు అందరూ స్టాండర్డ్ మెటీరియల్లో ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ ఇది. సో 13వ నెంబర్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్ వ్యాక్సిన్లోని భాగాలు మరియు పనితీరు గురించి వివరించండి. సో వ్యాక్సినేషన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది చాలా కీవర్డ్. దీని మీద క్వశ్చన్స్ ఎంసీక్యూలో కానీ డిస్క్రిప్టివ్లో కానీ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు. సో మరో క్వశ్చన్ చూసుకుంటే జెన్యూ ఇంజనీరింగ్ నిర్వచించండి, వ్యవసాయ మరియు వైద్య రంగాలలో దాన్ని వినియోగించండి. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్, చాలా స్కోప్ ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తానికి. జెన్యూ ఇంజనీరింగ్ గురించి అందరికీ తెలిసిందే, వ్యవసాయ వైద్య రంగాల్లో చాలా ఎగ్జాంపుల్తో సహా స్టాండర్డ్ మెటీరియల్లో ఉంది. సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ప్రెజెంటేషన్ ఇవ్వచ్చు మ్యాక్సిమం. సో 14th క్వశ్చన్ వచ్చేసి 14వ క్వశ్చన్ కోళ్ళ పెంపకంలో బ్యాక్టీరియా వ్యాధులు వ్యాప్తిని పర్యవేక్షించడానికి మరియు నియంత్రించడానికి బయోటెక్నాలజీ ఉపయోగించే సమగ్ర వ్యూహాలు చర్చించండి.
సో నేను ఫస్ట్ నుంచి మనం అనుకున్నదే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా అప్డేటెడ్ క్వశ్చన్స్ని ఇస్తున్నారు. మీ అందరికీ తెలుసు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అనేది ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంకో ఎఫెక్ట్ ఉంది. దాని ఎఫెక్ట్తో ప్రజలు ఇప్పుడు కూడా చికెన్ని కొనకుండా ఉంటున్నారు. సో అలాంటి ట్రెండింగ్ క్వశ్చన్ని తీసుకొచ్చి వీళ్ళు అడగడం అనేది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ అప్డేట్ ఉండాలని చెప్పడానికి ఇంతకంటే మరి ప్రూఫ్ అయితే లేదు. సో ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చన్ కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ ఇస్తారు. ఇది ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ అనుకోవచ్చు. సో మరో క్వశ్చన్ చూసుకుంటే సూక్ష్మజీవుల వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తి సమయంలో నివారణ చర్యలు అమలును పట్టణ మౌలిక సదుపాయాలు ఎలా ప్రభావితం చేస్తే పరిశీలించండి, సాంకేతిక ఆధారిత పరిష్కారాలు సూచించండి. సో ఇది వ్యాధులకు సంబంధించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో వ్యాధుల మీద కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది కూడా ఆల్మోస్ట్ డైరెక్ట్ బట్ కొద్దిగా విశ్లేషణాత్మకంగా ఇవ్వడం జరిగింది. సో 15th క్వశ్చన్ వచ్చేసేపటికి జనసాంద్రత ఎక్కువ గల పట్టణాల ప్రాంతాల్లో శ్వాసకోశ వ్యవస్థ ఇన్ఫెక్షన్ల సంక్రమణ గతిశీలత డైనమిక్స్ గురించి చర్చించండి, వాటి నివారణ సమర్థవంతంగా ప్రజా ఆరోగ్య వ్యూహాలను ప్రతిపాదించండి. సో మీ అందరికీ తెలుసు శ్వాసకోశకి ఇప్పుడు ఢిల్లీలో ఏం జరుగుతుందో. సో ఇది కూడా ట్రెండింగ్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. దీని కూడా మనకి చాలా ఆర్టికల్స్ చాలా విశ్లేషణాత్మకంగా అందుబాటులో అయితే ఉన్నాయి. మరొక క్వశ్చన్ చూసుకుంటే అకాడమిక్ మరియు ఇండస్ట్రియల్ రీసెర్చ్ భాగస్వామ్యంలో ఐపీఆర్ ప్రాముఖ్యత వివరించండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్, డెఫినెట్గా అందరైతే దీనికి ఆన్సర్ అయితే రాస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ చాలా వాటికి డైరెక్ట్ క్వశ్చన్స్, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క పాలసీలు వాళ్ళకు పథకాలను బేస్